ఇక్కడ మనకి ఇచ్చింది నర్సు, పేషెంట్, హాస్పిటల్. ఇక్కడ చిన్న సర్కిల్ ఉంది కదా, ఈ చిన్న సర్కిల్ వచ్చేసి మనకి నర్స్ అనమాట. ఇక్కడ రైట్లో ఉన్న ఇంకో చిన్న సర్కిల్ వచ్చేసి మనకి పేషెంట్. ఇక్కడ నర్సు సర్కిల్కి పేషెంట్ సర్కిల్కి సంబంధం లేదు, కానీ రెండు సర్కిల్కి మనకి హాస్పిటల్ తోటి సంబంధం ఉందన్నమాట. ఎందుకంటే వీళ్ళిద్దరు ఎక్కడ ఉంటారంటే హాస్పిటల్లో ఉంటారనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది టైగరు, కార్నివోర్, ఎలిఫెంట్. ఇక్కడ లార్జ్ సర్కిల్ ఉంది కదా, ఇది వచ్చేసి కార్నివోరస్ అనమాట. ఇది వచ్చేసి కార్నివోరస్కి సంబంధించిన సర్కిల్. ఈ చిన్న సర్కిల్ వచ్చేసి టైగర్ అనమాట. ఇంకా సపరేట్ సర్కిల్ ఉంది కదా, ఇది వచ్చేసి ఎలిఫెంట్. ఇక్కడ కార్నివోరస్ అంటే మనకి మాంసాహారులు అనమాట. కార్నివోరస్ అంటే మాంసాహారులు. టైగర్స్ మనకి కార్నివోరస్ అనమాట. అంటే ఇవి మాంసం తినే బతుకుతాయి కాబట్టి కార్నివోరస్ సర్కిల్ ఇవి తీసుకున్నాము. ఎలిఫెంట్ మనకి కాదనమాట, అందుకే ఇది సపరేట్గా ఉంది. టైగర్కి ఎలిఫెంట్కి ఏమైనా సంబంధం ఉందంటే లేదు, అందుకే ఇది కూడా సపరేట్. కనుక టైగర్ మాత్రం మనము ఈ లార్జ్ సర్కిల్లో తీసుకున్నాం, కార్నివోరస్ సర్కిల్లో తీసుకున్నాం. ఇక్కడ మనకి ఇచ్చింది నైట్రోజన్, హెయిర్, ఐస్. ఇక్కడ చిన్న సర్కిల్ ఉంది కదా, ఈ చిన్న సర్కిల్ వచ్చేసి మనకి నైట్రోజన్ అనమాట. ఇది వచ్చేసి చిన్నది నైట్రోజన్. ఈ లార్జ్ సర్కిల్ వచ్చేసి ఎయిర్. ఇక్కడ సపరేట్ సర్కిల్ వచ్చేసి ఐస్ అనమాట. ఇక్కడ ఐస్కి, నైట్రోజన్కి, ఎయిర్ సర్కిల్కి అసలు సంబంధం లేదు, ఎందుకంటే ఇది ఎంటైర్లీ డిఫరెంట్. ఇది వచ్చేసి మనకి సాలిడ్ స్టేట్లో ఉంటుంది. ఇక్కడ చూసే మనకి నైట్రోజన్కి, ఎయిర్కి సంబంధం ఉందన్నమాట. ఎందుకంటే మనం నైట్రోజన్ గ్యాస్ అంటాం కదా, అంటే ఎయిర్ రిలేటెడ్ అనమాట ఇది. అందుకే మనము ఎయిర్ సర్కిల్లో నైట్రోజన్ తీసుకున్నాము, కానీ ఇక్కడ ఐస్కి మాత్రం సపరేట్ అనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది క్యాబినెట్, హోమ్ మినిస్టరు. ఇక్కడ చిన్న సర్కిల్ ఉంది కదా, ఈ చిన్న సర్కిల్ వచ్చేసి మనకి హోమ్ మినిస్టర్ అనమాట. ఈ చిన్న సర్కిల్ హోమ్ మినిస్టరు. దీని తర్వాతి సర్కిల్ వచ్చేసి మినిస్టరు. ఈ లార్జ్ సర్కిల్ వచ్చేసి మనకి క్యాబినెట్ అనమాట. అంటే ఇక్కడ ఒక హోమ్ మినిస్టర్ వచ్చేసి మనకి మినిస్టరు. ఇక్కడ మినిస్టర్ ఎక్కడ ఉంటారంటే క్యాబినెట్లో ఉంటారు అనమాట. అంటే ఇక్కడ క్యాబినెట్ సర్కిల్ అనేది ఈ రెండింటితోటి రిలేటెడ్ అయి ఉందన్నమాట. వీళ్ళిద్దరు ఎక్కడ ఉంటారంటే మనకి క్యాబినెట్లో ఉంటారు అనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది యాపిల్, గోల్డెన్ యాపిల్స్, ఫ్రూట్స్. ఇక్కడ లార్జ్ సర్కిల్ ఉంది కదా, ఈ లార్జ్ సర్కిల్ వచ్చేసి మనకి ఫ్రూట్స్ అనమాట. ఇది వచ్చేసి ఫ్రూట్స్. ఇది వచ్చేసి మనకి గోల్డెన్ యాపిల్స్. మధ్యలో వచ్చేసి మనకి ఇది ఫ్రూట్స్ సర్కిల్, ఇది వచ్చేసి యాపిల్ సర్కిల్, ఇది వచ్చేసి గోల్డెన్ యాపిల్ సర్కిల్ అనమాట. మధ్యలోది గోల్డెన్ యాపిల్ సర్కిల్. ఇప్పుడు గోల్డెన్ యాపిల్ సర్కిల్ అనేది మనకి ఏంటంటే యాపిల్స్ అనమాట. ఈ యాపిల్స్ అనేది ఏంటంటే ఫ్రూట్స్ అనమాట. ఇప్పుడు గోల్డెన్ యాపిల్ అనేది ఏంటంటే మళ్ళీ ఫ్రూట్స్ అనమాట. అందుకే ఈ ఫ్రూట్ సర్కిల్ అనేది రెండుకి కామన్గా ఉందన్నమాట. ఈ లార్జ్ సర్కిల్ వచ్చేసి మనకి ఫ్రూట్స్, రెండో సర్కిల్ వచ్చేసి యాపిల్, ఇంకో చిన్న సర్కిల్ వచ్చేసి గోల్డెన్ యాపిల్ అనమాట. అంటే మూడుకి రిలేషన్ అనేది ఉంది. ఇక్కడ మనకి ఇచ్చింది పిక్ పాకెటర్స్, ఇక్కడ వచ్చేసి బ్లాక్ మెయిలర్స్, ఇంకోటి వచ్చేసి యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఇక్కడ లార్జ్ సర్కిల్ ఉంది కదా, ఈ లార్జ్ సర్కిల్ వచ్చేసి మనకి యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి సంబంధించిన సర్కిల్, అంటే సంఘ వ్యతిరేక శక్తులు అనమాట ఇవి. ఇది వచ్చేసి ఫస్ట్ సర్కిల్ ఉంది కదా, ఇది వచ్చేసి పిక్ పాకెటర్స్కి సంబంధించిన సర్కిల్, ఇది వచ్చేసి బ్లాక్ మెయిలర్స్కి సంబంధించిన సర్కిల్ అనమాట.
ఇక్కడ కొంతమంది పిక్ పాకెటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కొంతమంది బ్లాక్ మెయిలర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే కొంతమంది బ్లాక్ మెయిలర్స్ రివర్స్ అనమాట, పిక్ పాకెటర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఈ రెండు సర్కిల్స్లో మనకి కామన్ ఏంటంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనమాట. అందుకే లార్జ్ సర్కిల్లో ఈ రెండు ఉన్నాయి. ఇక్కడ మనకి ఇచ్చింది మెన్, మ్యూజిషియన్స్, ఉమెన్. ఇక్కడ చూస్తే మనకి మధ్యలో ఉంది కదా, ఇక్కడ మ్యూజిషియన్స్ అంటే మనకి సంగీతానికి సంబంధించిన వాళ్ళు అనమాట. ఇక్కడ మధ్యలో సర్కిల్ వచ్చేసి మనకి మ్యూజిషియన్ సర్కిల్. ఇక్కడ చూస్తే కొంతమంది సర్కిల్ మనకి ఇక్కడ సంగీతకారు ఈ సర్కిల్ ఉంది కదా, దీనికి తోటి రిలేటెడ్ ఉంది. ఇక్కడ ఉమెన్ కూడా కొద్దిగా రిలేటెడ్ ఉంది, ఎందుకంటే ఇక్కడ కొంతమంది మెన్ మనకి ఇక్కడ మ్యూజిక్కి రిలేటెడ్ అయి ఉండొచ్చు, కొంతమంది ఉమెన్ కూడా ఇక్కడ ఈ సర్కిల్ తోటి రిలేట్ అయి ఉండొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది మెయిల్స్, ఫాదర్స్, డాక్టర్స్. ఇక్కడ మొత్తం మనం చూస్తే 3 సర్కిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక లార్జ్ సర్కిల్ ఉంది, లార్జ్ సర్కిల్ లోపల ఒక చిన్న సర్కిల్ ఉంది కదా, ఇది వచ్చేసి ఫాదర్స్ అనమాట. చిన్నది ఫాదర్ సర్కిల్, ఈ లార్జ్ సర్కిల్ వచ్చేసి మెయిల్స్ అనమాట. అంటే ఆల్ ఫాదర్స్ ఆర్ మెయిల్స్. ఇది ఇంకో సర్కిల్ ఉంది కదా, ఈ 2 సర్కిల్స్లో కొద్ది పార్ట్ మాత్రమే తీసుకున్నాము. ఇది వచ్చేసి డాక్టర్ సర్కిల్. ఇప్పుడు చూస్తే మనకి కొంతమంది ఫాదర్స్ డాక్టర్స్ కావచ్చు, అలాగే కొంతమంది మెయిల్స్ డాక్టర్స్ కావచ్చు అనమాట. అంతేగాని మనం మొత్తం తీసుకోలేదు సర్కిల్, ఎందుకంటే డాక్టర్లో మనకి లేడీ డాక్టర్స్ కూడా ఉంటారు కాబట్టి కొద్ది పార్ట్ మాత్రమే తీసుకున్నాం. ఇక్కడ మనకి ఇచ్చింది టీచర్స్, హ్యూమన్ బీయింగ్స్, గ్రాడ్యుయేట్స్. ఇక్కడ లార్జ్ సర్కిల్ ఉంది కదా పెద్దది, ఇది వచ్చేసి మనకి హ్యూమన్ బీయింగ్స్ అనమాట. లార్జ్ సర్కిల్ వచ్చేసి మనకి హ్యూమన్ బీయింగ్స్. ఇది హ్యూమన్ బీయింగ్స్. ఇక్కడ చిన్న సర్కిల్ ఉంది కదా, ఇది వచ్చేసి టీచర్స్. ఇంకో చిన్న సర్కిల్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్స్ అనమాట. అంటే ఇప్పుడు కొంతమంది టీచర్స్ మనకు గ్రాడ్యుయేట్స్ కావచ్చు, అట్లనే మళ్ళీ రివర్స్ అనమాట, కొంతమంది గ్రాడ్యుయేట్స్ టీచర్స్ అవ్వచ్చు. సో ఇద్దరు మనకి హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి లార్జ్ సర్కిల్లో మనకి 2 చిన్న సర్కిల్స్ తీసుకున్నాం అనమాట. లార్జ్ సర్కిల్ వచ్చేసి హ్యూమన్ బీయింగ్స్ సర్కిల్లో 2 చిన్న సర్కిల్స్ కొద్దిగా పార్ట్ అనేది తీసుకున్నాం అనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది ఫ్లవర్స్, వైట్, క్లాత్స్. ఇక్కడ మధ్యలో సర్కిల్ ఉంది కదా, ఈ మధ్యలో సర్కిల్ వచ్చేసి మనకి వైట్ అనమాట. ఈ మధ్యలో సర్కిల్ మనకి వైట్, ఈ లెఫ్ట్ సైడ్లో సర్కిల్ వచ్చేసి మనకి ఫ్లవర్స్, ఇక్కడ రైట్ సైడ్లో సర్కిల్ వచ్చేసి మనకి క్లాత్స్ అనమాట. ఇక్కడ చూస్తే మనకి ఫ్లవర్ సర్కిల్కి ఇక్కడ క్లాత్ సర్కిల్కి సంబంధం లేదు, కానీ ఈ 2 సర్కిల్కి మనకి వైట్ సర్కిల్ తోటి అటాచ్మెంట్ అనేది ఉందన్నమాట. ఎందుకంటే కొన్ని ఫ్లవర్స్ మనకి వైట్లో ఉంటాయి, అట్లనే కొన్ని క్లాత్స్ కూడా వైట్లో ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ ఫ్లవర్కి క్లాత్కి సంబంధం లేదు, అందుకే 2 సపరేటు. కానీ కామన్గా మనకి వైట్ తోటి అటాచ్మెంట్ అనేది ఉందన్నమాట. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వైట్ ఉండొచ్చు, అట్లనే కొన్ని క్లాత్స్ కూడా వైట్ ఉండొచ్చు అనమాట. ఇక్కడ మనం మొత్తం తీసుకోలేదు, ఎందుకంటే అన్ని ఫ్లవర్స్ వైట్ ఉంటాయంటే కాదు, అన్ని క్లాత్స్ వైట్ ఉంటాయంటే కాదనమాట. అందుకే కొద్దిగా తీసుకున్నాం. ఇక్కడ మనకి ఇచ్చింది బ్రిక్, హౌస్, బ్రిడ్జ్. ఇక్కడ బ్రిక్స్ అంటే మనకి ఇటుకలు అనమాట, హౌస్ అంటే ఇల్లు, బ్రిడ్జ్ అంటే బ్రిడ్జెస్. ఇక్కడ లార్జ్ సర్కిల్ ఉంది కదా, లార్జ్ సర్కిల్ వచ్చేసి మనకి బ్రిక్ అంటే ఇటుకలు అనమాట. ఈ లార్జ్ సర్కిల్లో మనకి కొద్ది పార్ట్ మాత్రము హౌస్ తీసుకున్నాము, ఇంకా కొద్ది పార్ట్ ఇక్కడ బ్రిడ్జ్ అనేది తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు అన్ని హౌసెస్ మనకు ఇటుకలతోటి కట్టాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే కొన్ని కర్రలతో కట్టొచ్చు, కొన్నేమో ప్లాస్టిక్తో కడతారు. అట్లనే అన్ని బ్రిడ్జెస్ కూడా మనకు ఇటుకలతో కట్టాల్సిన అవసరం లేదనమాట. అందుకే మనకి బ్రిడ్జ్ అనేది ఇక్కడ బ్రిక్ అని ఉంది కదా, ఈ లార్జ్ సర్కిల్లో 2 చిన్న సర్కిల్స్ కొద్ది పార్టే తీసుకున్నాం అనమాట.
ఇక్కడ మనకి ఇచ్చింది కేరళ, బీహార్, ఇండియా. ఈ ఫస్ట్ సర్కిల్ ఉంది కదా, ఈ ఫస్ట్ చిన్న సర్కిల్ వచ్చేసి మనకి కేరళ. ఇంకో చిన్న సర్కిల్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి బీహారు. ఈ లార్జ్ సర్కిల్ వచ్చేసి ఇండియా అన్నమాట. ఇప్పుడు కేరళ అనేది ఒక స్టేటు, బీహార్ అనేది ఒక స్టేటు. కేరళకి బీహార్కి మనకి సంబంధం లేదు కాబట్టి రెండు సపరేట్ సర్కిల్స్ తీసుకున్నాము. కానీ ఈ రెండు సర్కిల్కి ఒక కామన్గా రిలేషన్ ఉందన్నమాట. అదే వచ్చేసి మనకి ఈ రెండు కూడా మనకి ఇండియాలో ఉన్నాయి కాబట్టి లార్జ్ సర్కిల్ అనేది మనము ఇండియా తీసుకున్నాము. ఇండియా లోపల చిన్న సర్కిల్స్ అన్నమాట ఇవి. ఇక్కడ మనకి ఇచ్చింది ఆథర్స్, టీచర్స్, మెన్. ఇక్కడ ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ వచ్చేసి మనకి ఆథర్స్ సర్కిల్, ఈ సర్కిల్ వచ్చేసి మనకి టీచర్స్ సర్కిల్, ఈ సర్కిల్ వచ్చేసి మెన్ సర్కిల్. ఈ మూడు సర్కిల్కి మనకి రిలేషన్ ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఆథర్స్ టీచర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, కొంతమంది టీచర్స్ మెన్ అయ్యే ఛాన్స్ ఉంది, కొంతమంది మెన్ ఆథర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, అలాగే కొంతమంది మెన్ టీచర్స్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఈ మూడు సర్కిల్కి మనకి రిలేషన్ అనేది ఉంది. ఇక్కడ ఆథరు కొంతమంది టీచర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇక్కడ టీచర్స్ మెన్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇక్కడ మెన్ మనకి ఆథర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇలా మూడు సర్కిల్కి మనకి రిలేషన్ ఉందన్నమాట. అందుకే ప్రతి సర్కిల్కి కొద్దిగా పార్ట్ అనేది తీసుకున్నాం మనం. ఇక్కడ మనకి ఇచ్చింది ఉమెన్, మదర్స్, విడోస్. ఇక్కడ లార్జ్ సర్కిల్ ఉంది కదా, లార్జ్ సర్కిల్ వచ్చేసి మనకి ఉమెన్ అన్నమాట. ఇక్కడ చిన్న సర్కిల్ ఉంది కదా, ఇది వచ్చేసి మదర్స్. ఈ రెండింటిని కలుపుతూ ఇంకో సర్కిల్ ఉంది కదా, ఇది వచ్చేసి విడోస్ అన్నమాట. అంటే ఆల్ మదర్స్ ఆర్ మనకి ఉమెన్ కేటగిరీ ఈ సర్కిల్కి వస్తుంది. అందుకే మనకి ఉమెన్ కేటగిరీలో మదర్స్ అనే సర్కిల్ వచ్చింది. ఇక్కడ తీసుకుంటే ఇంకో సర్కిల్ ఉంది కదా, ఈ టూ సర్కిల్స్లో సగం ఉంది ఇది. అంటే ఇప్పుడు కొంతమంది ఉమెన్స్లో మనకి విడోస్ ఉండొచ్చు, కొంతమంది మదర్స్లో కూడా విడోస్ ఉండొచ్చు. అంతేగాని మనకి ఆల్ ఉమెన్స్ ఆర్ విడోస్ కాదు, ఆల్ మదర్స్ ఆర్ విడోస్ కాదనమాట. అందుకే ఈ టూ సర్కిల్స్లో మనము కొద్ది పార్ట్ మాత్రమే తీసుకున్నాం అనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది మమ్మల్స్, కౌస్ అండ్ క్రౌస్. ఇక్కడ వచ్చేసి చిన్న సర్కిల్ ఉంది కదా, లార్జ్ సర్కిల్ ఉంది, లార్జ్ సర్కిల్లో మనకి ఒక చిన్న సర్కిల్ ఉంది. ఈ చిన్న సర్కిల్స్ వచ్చేసి మనకి కౌస్ అన్నమాట. ఈ చిన్న సర్కిల్ కౌస్, ఈ లార్జ్ సర్కిల్ వచ్చేసి మనకి మమ్మల్స్ అన్నమాట. ఇక్కడ ఎంటైర్లీ డిఫరెంట్ ఉంది కదా ఇంకో చిన్న సర్కిల్, ఇది వచ్చేసి క్రౌస్. అంటే ఇక్కడ కౌస్ అంటేనేమో మనకి ఆవులు అన్నమాట. ఇక్కడ మమ్మల్స్ అంటేనేమో క్షీరదాలు. క్షీరదాలు అంటే మనకి పాలిచ్చి పెంచే వాటిని మనం క్షీరదాలు అంటాము. ఆల్ కౌస్ ఆర్ మమ్మల్స్ అంటే అన్నావులు మనకి మమ్మల్స్ కేటగిరీకి వస్తాయి. కానీ ఇక్కడ క్రౌస్ అంటే ఇక్కడ కాకి. ఇక్కడ కౌస్కి ఇక్కడ కాకికి ఏం సంబంధం లేదు కాబట్టి ఇవి ఎంటైర్లీ డిఫరెంట్ సర్కిల్స్. అలాగే మమ్మల్స్ కూడా ఇది కేటగిరీకి సంబంధించింది కాదు కాబట్టి ఇది కూడా డిఫరెంట్ అనమాట. అందుకే మనకి కౌస్ మమ్మల్స్లో ఉంటాయి, క్రౌస్ మాత్రం సపరేట్ అనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది మెటల్, ఐరన్, క్లోరిన్. ఇక్కడ మధ్యలో చిన్న సర్కిల్ ఉంది కదా, ఇది వచ్చేసి ఐరన్. ఈ ఐరన్ మనకి మెటల్ అన్నమాట, మెటల్ కిందకి వస్తుంది కాబట్టి మెటల్ సర్కిల్లో మనము ఐరన్ని తీసుకున్నాము. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ చిన్న సర్కిల్ వచ్చేసి మనకి క్లోరిన్ అనమాట. క్లోరిన్ అనేది లిక్విడ్, మనకి నాన్ మెటల్ ఇది, అందుకే ఇది సపరేట్గా ఉంది. క్లోరిన్కి ఐరన్కి మన సంబంధం ఉందంటే అస్సలు లేదు, మెటల్కి కూడా ఏం రిలేషన్ లేదనమాట. అందుకే ఈ టూ సర్కిల్స్కి ఇది దూరంగా పెట్టాం, ఇది ఎంటైర్లీ డిఫరెంట్. కానీ ఐరన్ మాత్రం మనకు మెటల్ కాబట్టి మెటల్ సర్కిల్లో మనము ఐరన్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది ఎలిఫెంట్స్, ఉల్ఫ్స్, యానిమల్స్. ఈ ఫస్ట్ డయాగ్రామ్ ఉంది కదా ఈ సర్కిల్, ఇది వచ్చేసి ఎలిఫెంట్స్, ఇది వచ్చేసి ఎలిఫెంట్స్, ఇది వచ్చేసి మనకి ఉల్ఫ్స్. ఇక్కడ ఎలిఫెంట్స్కి ఉల్ఫ్స్కి సంబంధం లేదు, ఇది సపరేటు ఇది సపరేటు. కానీ ఎలిఫెంట్స్, ఉల్ఫ్స్ అనేటివి మనకి యానిమల్స్ అనమాట.
అందుకే మనకి యానిమల్ సర్కిల్లో ఎలిఫెంట్స్ ఉంది, ఉల్ఫ్స్ ఉంది. ఇక్కడ దీనికి సంబంధం లేదనమాట. ఈ రెండు సపరేట్ కేటగిరీస్, కానీ రెండు దీనికి బిలాంగ్స్ అవుతాయి కాబట్టి లార్జ్ సర్కిల్లో తీసుకున్నాం మనం.